Hi friends, so ఈ వీడియో ఎవరి కోసము అంటే రికరెంట్ గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈజీగానే అందుతుంది కానీ 1 మంత్ కో 2 మంత్స్ కో అబార్షన్ అయిపోతుంది. సో మరి ఇలా ఉంటే కూడా ప్రాబ్లమే కదండి. మీకు బేబీ అనేది అందట్లేదు, సో యూ డోంట్ హ్యావ్ ఎ టేక్ హోమ్ బేబీ. సో రికరెంట్ అబార్షన్స్ ఎందువల్ల అవుతాయి? సో మీకు కనుక రికరెంట్ అబార్షన్స్ ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ మన దగ్గరకు వచ్చారు, ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయింది. సో ఫస్ట్ మిస్క్యారేజ్కి ఎక్కువ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయటము లేదా బ్లడ్ టెస్ట్లు చేయటము అవి ఇవి పెద్ద మోతాదున టెస్ట్లు అవసరం లేదండి. ఫస్ట్ మిస్క్యారేజ్ స్పోరాడిక్ అంటే ఏదైనా కాజ్ ఉండొచ్చు, లేదా టూ యంగ్ టూ ఓల్డ్ పేషెంట్స్లో ఇట్లా అవ్వచ్చు. ఒక నార్మల్ ప్రెగ్నెన్సీకి కూడా 20 to 25% అబార్షన్ రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో సింగిల్ టైం మిస్క్యారేజ్ అయితే వరీ అవ్వద్దు. రొటీన్ బ్లడ్ చెకప్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్తం పర్సెంటేజ్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇంతవరకు చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ అంటే ప్రీనేటల్స్ ఇచ్చి, ఫోలిక్ యాసిడ్, అలాగే లావుగా ఉన్న వాళ్ళు సన్నపట్టము, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చెప్పి మనం పంపించవచ్చు. అండ్ అబార్షన్ అయిన తర్వాత ఎప్పుడు కన్సీవ్ అవ్వాలి? మాకు ఈ మంత్లో అబార్షన్ అయింది, నెక్స్ట్ మంత్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ద ఇమీడియట్ మంత్. సో వెన్ ఎవర్ యూ ఆర్ ఫిజికలీ, ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీ రెడీ, మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చండి. అబార్షన్ అయిన తర్వాత గ్యాప్ ఇవ్వటం అనేది నవడేస్ ఇప్పుడు అవసరం లేదు. యూ కెన్ ఇమ్మీడియట్లీ గో ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో ఇఫ్ ద పేషెంట్ కమ్స్ విత్ 2 అబార్షన్స్, రెండోసారి కూడా అబార్షన్తో వచ్చారు, మరి ఇప్పుడు ఏంటి? రెండోసారి కూడా అబార్షన్ అయినప్పుడు కొద్దిగా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. బ్లడ్ క్లాటింగ్ అవుతుందా అని యాప్లా టెస్ట్ ఒకటి చూసుకోవాలి. తర్వాత బేబీ ప్రోడక్ట్స్ని క్యారియోటైపింగ్కి పంపించి బేబీ జెనెటికలీ నార్మల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దీన్ని క్యారియోటైపింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. ఇది టెస్ట్ చేయించుకోవచ్చు. తర్వాత మీ గర్భసంచిలో ఏదైనా అడ్డుగా ఉందా, ఏదైనా సెప్టమ్ ఉందా, ఎనీథింగ్ విచ్ ఈస్ కాజింగ్ అబార్షన్ ఉందా లేదా ఒక 3D స్కాన్, సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ద యూట్రైన్ క్యావిటీ, సో మీ గర్భసంచి ఎలా ఉంది అది చెక్ చేసుకోవాలి. సో సెకండ్ టైం కూడా అబార్షన్ అవుతే కనుక ఈ ఫస్ట్ టెస్ట్లతో పాటు ఇవి అడిషనల్ టెస్ట్లు మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అయినాయి, మళ్ళీ థర్డ్ టైం కూడా అబార్షన్తో వచ్చారు. సో 3 మిస్క్యారేజెస్ అయితే ఎలా? ఇప్పుడు కంప్లీట్ RPL ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అని ఉంటాయండి, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్. సో అన్ని టెస్ట్లు మీరు చేయించుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఎందుకంటే ఇది సీరియస్ ప్రాబ్లం, బాడీలో ఎక్కడో ఏదో ఉంది, అది మనం కనుక్కోలేకపోతున్నాం. థ్రాంబోఫిలియా స్క్రీనింగ్ అని చాలా రకాల టెస్ట్లు ఉంటాయండి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ కూడా ఇస్తారు నెక్స్ట్ టైం అబార్షన్ కాకుండా. హెపారిన్ అని, ఆస్పిరిన్ అని, ప్రొజెస్ట్రాన్స్, ఇవన్నీ పెట్టి మీ ప్రెగ్నెన్సీని చూసుకోవచ్చు అన్నమాట. అండ్ సపోజ్ మీకు ఇవన్నీ చేసినా ఇట్లానే అన్ఎక్స్ప్లెయిన్ ఏ రీజన్ దొరకట్లేదు అన్నప్పుడు IVF ప్లాన్ చేసుకొని ఎంబ్రియోస్ని టెస్టింగ్కి పంపించి ఒక ప్రాపర్ ఎంబ్రియో దొరికిన తర్వాత మంచి యూప్లాయిడ్ ఎంబ్రియో అంటే ఏ అబ్నార్మాలిటీ లేని ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఛాన్సెస్ బాగుంటాయి. లేదా మేల్లో, వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ప్రాబ్లం తెలిస్తే వాళ్ళ స్పర్మ్ కానీ ఎగ్ కానీ మార్చేయడం. అంటే ఇప్పుడు లేడీలో ప్రాబ్లం ఉందనుకోండి, డోనార్ ఎగ్ తీసుకోవడం, హస్బెండ్ స్పర్మ్తో ప్రాబ్లం ఉందనుకోండి, డోనర్ స్పర్మ్ తీసుకోవడం. సో ఇలా ప్లాన్ చేస్తే కూడా మీకు మిస్క్యారేజ్ రిస్క్ తగ్గిపోతుంది. వన్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మేనరికంలో ఉన్నా కూడా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. సో మేనరికంలో ఉన్న వాళ్ళకు కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని మాత్రమే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.